నీ భవిష్యత్తును గూర్చి దేవుని ప్రణాళికలకు నువ్వు మౌనంగా అవును అని చెప్పగలుగుతావా? చెప్పి తీరాలి. 400 సంవత్సరాలు నీ సంతానం దాసులైపోతారు. అక్కడితో ఆపలేదు దేవుడు. He revealed the future of these future generations. రాబోతున్న తరాల యొక్క ఫేట్ చెబుతున్నాడు. వాళ్ళు బాధ పెట్టబడతారు. ఐగుప్తులో వారు దాసులుగా ఉండటమే కాదు, వారు శ్రమ పెట్టబడతారు. హూ విల్ యాక్సెప్ట్? ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? అబ్రాహాము మౌనముగా ఉండి వింటున్నాడు. దేవుడు తన నమ్మకత్వాన్ని అబ్రాహాముకు చెబుతున్నాడు. అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహామునకు దేవుడు అతని యొక్క తరముల భవిష్యత్తు కూడా చెబుతున్నాడు. అతని తరముల భవిష్యత్తు తెలుసుకున్న తర్వాత శారా అబ్రాహాములు కూడమలుక్కొని హాగర్ను తెచ్చుకున్నారు. దట్ ఈస్ దేర్ బ్లండర్ మిస్టేక్. ప్రభువు వారితో మాట్లాడుతున్నప్పుడు 15వ అధ్యాయంలో వీరు ఎవరికి దాసులగుదురో వారికి నేను తీర్పు తీరుస్తానన్నాడు. అబ్రహామునకు ఇంకా ఇస్సాకు పుట్టలే, యాకోబు లేడు, యోసేపు లేడు, ఐగుప్తులు లేరు, కానీ ఇంకా మోషే పుట్టలేదు. మోషేకి 80 ఏండ్లు వచ్చి ఆ తరువాత మోషే ద్వారా దేవుడు విడిపించి తీర్పును తీర్చి ఐగుప్తీలకు తీర్పును తీర్చి వెలుపలికి రప్పించిన సందర్భం ఉందే. నిర్గమాకాండము 13వ అధ్యాయము వరకు ఉన్న వాక్య ఉపదేశం ముందస్తుగానే చెప్పేస్తున్నాడు. మోషే ఇశ్రాయేలీయులను విడిపించి తీసుకొచ్చే అంతటి వరకు దేవుడు రివీల్ చేసేస్తున్నాడు అబ్రహాంకి. The God who can reveal the future to his servant, the God who can lead the people in future, భవిష్యత్తులో తన ప్రజలను విడవనని, తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటానని, ఆ ప్రజలకు తోడుంటానని, ఆ ప్రజలను దీవిస్తానని దేవుడు చెబుతున్నప్పుడు He is the sovereign God. He is the sovereign God. సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. అబ్రహాము దేవుడిని అర్థం చేసుకుంటున్నాడు. దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. దేశములను తన కంట్రోల్లో ఉంచుకొనగలిగినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులు గడగడలాడిపోతున్నారు. ఏ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో, ఏ విధానాలు వస్తాయో, ఏ జీవోలు వస్తాయో, ఏ శాసనాలు వస్తాయో, భారతదేశాన్ని ఎవరో హిందువులుగా మార్చేస్తారట, హిందూ దేశంగా ప్రకటించేస్తారట, ఎన్నెన్నో భయాలు. God has his own plan. Do not be afraid. God has his own plan. Do not be afraid. భయపడాల్సింది లేదు. ముందే బైబిల్లో చెప్పేశాడు. సావరెన్ ఫౌండేషన్ ముందే చెప్పాడు. ప్రపంచం యొక్క భవిష్యత్తు ముందే చెప్పాడు. క్రీస్తు విరోధి ప్రత్యక్షం కావాలి. ప్రపంచం అతని పరిపాలనలో 7 సంవత్సరాలు మగ్గిపోవాలి. ఆ సమయంలో విశ్వాసులు ఆకాశ మాధ్యమంలో ప్రభువుతో పెండ్లి మహోత్సవాలు ఉంటారు. ఇది దేవుడు ముందే చెప్పాడు. ఇక దీని గురించి మనం ఆలోచించక్కల. ఈ దేశం ఏమవుతుందో, ఆ దేశం ఏమవుతుందో, పొలిటికల్ పరిస్థితులు ఎట్లుంటాయో, నథింగ్ టు వరీ. గాడ్ ఈజ్ కేపబుల్ టు కంట్రోల్ ద థింగ్స్. నేను మనవి చేస్తున్నాను. నెబుకద్నెజరు అగ్నిగుండము సృష్టించగలిగాడు, కానీ అగ్ని చేత దేవుని పిల్లలను దహించలేకపోయాడు. సోదరుడా, సోదరి, డైరస్ సింహాల గుహను ఏర్పరచగలిగాడు, కానీ దానియేలునకు
సింహాల చేత హాని చేయించలేకపోయినాడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మన భద్రత ఆయనే, మన కాపుదల ఆయనే. కనుక ఈ గొప్ప దేవుణ్ణి బైబిల్ గ్రంథంలో అబ్రహాము తెలుసుకున్నాడు. నా సంతానం ఇలా అవుతుందట. ఇట్ ఈజ్ సావరిన్ ఫౌండేషన్, అది దైవిక నిర్ణయము. వారు ఐగుప్తులో బాధలు అనుభవిస్తారట, అయినప్పటికీ దేవుడు విడిచేవాడు కాదు. గాడ్ ఈజ్ గివింగ్ ద హోప్ టు అబ్రహాం. దేవుడు అబ్రహామునకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. నీ సంతానం వెలుపటికి వస్తారు, నేనే వారిని తీసుకొస్తాను. కానీ ఏ విధంగా తీసుకొని వస్తాను? తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఎలా వస్తారట? మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. వారు ఒంటరిగా విడవబడరు, వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఏ విధంగా ఐగుప్తు నుండి అబ్రాము మిక్కిలి ఆస్తితో వెలుపటికి వచ్చాడో, దేవుని జోక్యము చేత దేవుడు వేదనలు ఫరో ఇంట కలుగ చేయటం ద్వారా మారు మాట్లాడకుండా ఆ ఆస్తి అంతా తోలి పెట్టారు వాళ్ళు. అలాగే నీ సంతానము కూడా మిక్కిలి ధనవంతులై, భాగ్యవంతులై, ఆస్తిపరులై బయలుదేరి బయటికి వస్తారు. యు ఆర్ ద మోడల్. నువ్వేనయ్యా ఇక్కడ ఉదాహరణ. ఐగుప్తుకు నువ్వు వెళ్ళావు, నేను వచ్చాను. ఐగుప్తులో నేను తోడున్నాను. ఐగుప్తు నుంచి నువ్వు వెలుపటకు వచ్చేట్లు నేను చేశాను. అలాగే నీ సంతానం కూడా ఐగుప్తుకి వెళ్తారు. నేను తోడుంటాను. ఫరోకు నేను బుద్ధి కలుగు చేస్తాను, తీర్పు తీరుస్తాను, వెలుపడికి తెస్తాను. వచ్చేటప్పుడు ఆస్తిపరులుగా తెస్తాను. మాట్లాడాలి అబ్రాహాం. ఎందుకంటే ఈజ్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. వ్యక్తిగతంగా అతడే ఈ అనుభవాన్ని చూచాడు. దేవుడు జోక్యం చేసుకుంటే ఫరో ఎట్లా ఆస్తి అంతా తోలుపెట్టాడో స్వయంగా చూసినాడు. కాబట్టి 400 సంవత్సరాల తర్వాత తన సంతానం కూడా మిక్కిలి భాగ్యవంతులై వెనక్కి వస్తారు. అంటే హీ బిలీవ్డ్ గాడ్, హీ ట్రస్టెడ్ గాడ్. ఎట్లా సాధ్యమవుతుందయ్యా ఇది అని అడగలా. ఎట్లా కాపాడుతావయ్యా వాళ్ళను అని అడగలా. ఎందుకంటే కాపాడాడు. తన తెలివి తక్కువ తనం వల్ల, తన బలహీనత వల్ల ఐగుప్తులో శ్రమపాలైనా దేవుడు జోక్యం చేసుకుని తననెట్లా రక్షించాడో అలాగే వారిని కూడా రక్షిస్తాడు. ఆ గొప్ప నమ్మకానికి దేవుడు అబ్రహామును ఎదిగింపచేశాడు. మన బలహీనతలను కూడా దేవుడు తన ప్రణాళికను అర్థం చేసుకోవటానికి వినియోగిస్తాడటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడు అబ్రహామునకు కనపడెను. చీకటి పడినప్పుడు, ప్రొద్దుగుంకినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాల కనపడి దహించబడిన దహన బలి పశువు యొక్క 2 ఖండముల నుండి మధ్య నుండి ఆ జ్వాల రాజుకుంటున్నట్టున్నటువంటి నిప్పు, ఆ ఫైర్ ఆ మధ్య నుండి వెళ్ళిపోయాడు. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశముననగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీలను, అమోరీయులను, కనానీయులను, గిర్గాజీయులను, యెబూసీయులను నీ సంతానముకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. ఆ దినమందే అబ్రహాముతో నిబంధన చేసెను. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ కావెనెంట్. ఆయన నిబంధన చేసినటువంటి దేవునిగా ఉన్నాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను.